అంటే యోగి ఆదిత్యనాథ్ గారి కంటే పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ క్రేజ్ ఉంది కదా! 100% అండి. మేము ఇప్పుడు కోరుకోవడం మోడీ గారి యొక్క ఆలోచన విధానాలు కూడా 100% ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని ప్రధానమంత్రి చేస్తే, నా తర్వాత ప్రధానమంత్రి చేస్తే నెంబర్ 1 అని చెప్పి ఆలోచన కూడా. ఎందుకంటే దేశాన్ని నీతి నిజాయితీకి అవినీతి లేని సామ్రాజ్యాన్ని స్థాపించేది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవ్వరు లేరు. పవన్ కళ్యాణ్ గారు అనే ఆలోచన మోడీ గారి మనసులోని మదిలోని అనునిత్యం ఆయన గో పూజ చేస్తారు. ఉదయాన్నే లేచి మోడీ గారు గోవుని కడుగుతారు, అమ్మ దుర్గమ్మ భవానీ మాతకి పూజ చేస్తారు. ఈవేళ అదే ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు పాటిస్తున్నారు. ఈవేళ సనాతన ధర్మం ఈ భారతదేశంలో ఇంత స్థాయికి ఎదిగిందంటే ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవరు లేరు. రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు, కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు. కానీ వీళ్ళిద్దరికున్న వ్యక్తిత్వం కానీ, వీళ్ళిద్దరికున్న మనస్తత్వం కానీ ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఏ రోజు కూడా నేను ప్రపంచంలో చూశాను. కానీ నేను హైందవ ధర్మంలో ఉంటూ ఎన్నో టెంపుల్ని, ఈవేళ మీకు తెలియని విషయం ఏంటంటే మన శంబాల అనే ఒక ప్రాంతానికి కూడా వెళ్ళొచ్చిన వ్యక్తిని. అలాగే మానస సరోవరం 40 సార్లు మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలి అనుకోకుండా నేపాల్లో జరిగిన విషయాన్ని గురించి ఆగిపోవడం జరిగింది. అందుకు 40 సార్లు వెళ్ళిన వ్యక్తిగా మహాశివుని సాక్షిగా చెప్తున్నాను, ఈ దేశానికి మోడీ గారి తర్వాత ప్రధానవే అంత నీతి నిజాయితీగా ఉన్న వ్యక్తి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. ఈ విధంగా ఓజీ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంతమంది రాజకీయ నాయకులు విశ్లేషణ చేస్తున్నారంటే, అంత ముంబై షూటింగ్కి వెళ్తే ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో ముంబై కానీ ఢిల్లీ కానీ షూటింగ్కి వెళ్తే తెలుగు హీరోలకి ఎవరికి అంత ఛాన్స్ లేదు. ఒక ప్రభంజనం వచ్చేసింది, ఆయన షూటింగ్ చేసుకోవాలంటే టెన్షన్ పడ్డారు, అంత ప్రభంజనం. ఇవాళ అందుకే కదా ముంబైలో కూడా ఎమ్మెల్యేని గెలిపించిన సత్తా బీజేపీకి ఉన్నదంటే ఓన్లీ పవన్ కళ్యాణ్. నేను గర్వపడతాను. పవన్ కళ్యాణ్ అంటే సూర్యుడు ఎలాగో ఈ రాష్ట్రాలకి ఆయన అలాగే సూర్య భగవానుడు అంతే.